నిత్య నిత్య నిత్య. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని. కొన్నిసార్లు ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది నీకు. కుటుంబం కోసం ఏడుస్తున్నావు. కుటుంబం అంటే నీకు ప్రాణం. నీ కుటుంబం అంటే నీకు ప్రాణం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గొప్ప పరిచర్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు నీకు మీ కుటుంబం అంత ప్రేమ? తెలీదు. నా కుటుంబాన్ని విడిచి నేను వెళ్ళలేను ఎక్కడికి. నా కుటుంబం అంటే నాకు ప్రాణం. అందరూ దేవుడి సేవలో ఘనంగా వాడబడాలని నా కోరిక. ఆమేన్. కానీ అమ్మా, దేవుడు ఒక విషయం చెప్పమన్నాడమ్మా నీతో. నువ్వు దేవుని సేవ చేయాలంట. సేవ నువ్వు ఒక్కడుగు కనుక దేవుని కోసం వేస్తే దేవుడు నీ కోసం 100 అడుగులు వేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుంది నాన్న? చాలా ఆనందంగా ఉంది నాకు. అమ్మా మాటల్లో చెప్పలేదు. మాటల్లో చెప్పలేకపోతున్నా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు నిత్యానిత్య అంటే నేనే కదా అని చూసుకుంటే అన్న పక్కనే ఉన్నారు. నేనైతే ప్రేయర్లో ఉన్నాను. యేసే రక్షణ, యేసే నిరీక్షణ. నేనున్నానన్న యేసు మాటను మరచావా? కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడు. నీకెవరు లేరని ఏం చెయ్యలేవు. నిత్య నిత్య నిత్య. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని. కొన్నిసార్లు ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది నీకు. కొన్నిసార్లు ఏంటి నాకు ఈ జీవితం అనిపిస్తుంది. కుటుంబం కోసం ఏడుస్తున్నావు. కుటుంబం అంటే నీకు ప్రాణం. నీ కుటుంబం అంటే నీకు ప్రాణం. నీ కుటుంబమే నీ ప్రపంచంగా మార్చుకుంటున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గొప్ప పరిచర్యను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కదిలిస్తే గుండెలు పగిలిలా ఏడవాలనుకుంటున్నావు. కదిలిస్తే ఇంకా గుండెలు పగిలేలా ఏడవాలనుకుంటున్నావు. కన్నీళ్ళు ఏర్లై పారుతున్నా నీ గుండెలో. ప్రార్థన చేస్తున్నావు. కానీ ఈరోజు నీ కన్నీళ్లను చూసిన దేవుడు నేరుగా నీ దగ్గరికి దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు, నీ వేదనను చూస్తున్న దేవుడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసమ్మా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చేను చూస్తావా? నేనున్నానన్న Thank you, Lord. యేసు మాటను మరచావా? ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడు. అమ్మా నాతో మాట్లాడాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు? యేసు ప్రభు ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. ఎందుకు నీకు మీ కుటుంబం అంత ప్రేమ? తెలీదు. నా కుటుంబాన్ని విడిచి నేను వెళ్ళలేను ఎక్కడికి. నా కుటుంబం అంటే నాకు ప్రాణం. అందరూ దేవుడి సేవలో ఘనంగా వాడబడాలని నా కోరిక. ఆమేన్. కానీ నా కుటుంబంలో చాలా మందికి మార్పు లేదు. మార్పు లేదు. మార్పు ఇవ్వాలని. అందుకనేనా మీ కుటుంబం కోసం ఏడ్చేది? అవునయ్య గారు. కుటుంబం కోసం ఏడుస్తున్నావు.
కానీ అమ్మ, దేవుడు ఒక విషయం చెప్పమన్నాడమ్మా నీతో. నువ్వు దేవుని సేవ చేయాలంట. సేవ నువ్వు ఒక్కడుగు కనుక దేవుని కోసం వేస్తే దేవుడు నీ కోసం 100 అడుగులు వేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్కడుగు దేవుని కోసం వేయండి, 100 అడుగులు దేవుడు మీకోసం వేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఒక్క అడుగు కనుక వేస్తే 1000 మంది ముందు కాదు, లక్షల మంది ప్రజల ముందు దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, పరిశుద్ధాత్మ చెబుతున్నటువంటి మాట. ఈ మాటని కనుక ఇట్లా వదిలేకుండా ఇలా పట్టుకోగలిగితే ఈరోజు నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఏమనిపిస్తుంది నాన్న? చాలా ఆనందంగా ఉంది నాకు. అమ్మా, మాటల్లో చెప్పలేదు. మాటల్లో చెప్పలేకపోతున్నా. అనేక మంది లైవ్ చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తాం? ఇక్కడ దేవుడు ఉన్నాడు, చాలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు నమ్మండి, ఎవరు తప్పగా అనుకోవద్దు, ఇక్కడైతే దేవుడు ఉన్నాడు. ఏం పేరమ్మా నీ పేరు? నిత్య. దేవుడు ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది ఎవరు? దేవుడే తీసుకొచ్చాడు. ఏ దేవుడు? యేసు ప్రభు. యేసు ప్రభు తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. తండ్రి, నా సహోదరి జీవితంలో మీరు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు. ఈ చేతులు నా చేతులు కాదు, గొప్ప రీతిలో బిడ్డని లేవనెత్తండి. నీ కృపా, నీ కనికరము బిడ్డపై రిలీజ్ అవ్వునుగాక. బ్లెస్ చేస్తూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక అవి ఉండబోవు. పిలవగానే ఎత్తుకుంటుంది. నన్నేనా ఎత్తుకుంటున్నాను. చెల్లెమ్మ, దేవుడు ఒక దర్శనం చూపించాడు నాన్న. నువ్వు 1000 మంది ముందు ఇలా నిలుచుని దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని మాటలు చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. Yes Lord. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు నిత్యానిత్య అంటే నేనే కదా అని చూసుకుంటే అన్న పక్కనే ఉన్నారు. నేనైతే ప్రేయర్ లో ఉన్నాను. కృప కలుగునుగాక తల్లి, కృప కలుగునుగాక. అక్కను హక్ చేసుకో, గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవు. యేసే రక్షణ, యేసే నిరీక్షణ, యేసే చేతులు పైకి లేపి, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక అవి ఉండబోవుగా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. నా పేరు నిత్య, మాది విజయవాడ. చూస్తున్నాను, కార్యాలు చూస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఫైనల్గా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అన్నయ్య నన్ను నిత్య అని పేరు పెట్టి పిలిచారు. ఎవరని చూసుకుంటున్నాను. నేను అంత క్రితమే అనుకున్నాను దేవుడు నాతో మాట్లాడాలని. దానికన్నా ముందు ఏమనుకున్నానంటే, ఈరోజు వాక్య పరిచర్య కంటే, ఆరాధన కంటే దేవుడు జనాలతో ఎక్కువగా మాట్లాడితే బాగుండు, ప్రవచిస్తే బాగుండు అనుకున్నాను. అదేవిధంగా దేవుడు గర్భఫలం లేని వాళ్ళతో, నాలాంటి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను నా కుటుంబం కోసం ఎంత వేదన పడుతున్నానో, నేను ఎన్ని అది అనుభవించాను. అదంతా దేవుడు అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. నేను అనుకున్నాను ఇంకా ప్రవచిస్తే బాగుండంటే ప్రవచించడం జరిగింది. ఎవరికైతే ఉద్యోగాలు లేదో వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. గర్భఫలాల గురించి మాట్లాడడం జరిగింది. అప్పులు సమస్యలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. నేను అది ముందు నుంచి ప్రార్థనలో పెట్టుకున్నాను. అనేక మంది సహోదరులు వచ్చి ఉన్నారు ఈరోజు. వాళ్ళందరి గురించి దేవుడు మాట్లాడాలి, తర్వాతే ఆరాధన జరగాలి, తర్వాతే వాక్యపరిచ జరగాలనుకున్నాను. అదేవిధంగా దేవుడు నడిపించడం జరిగింది. ఈ సింధ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్ అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100 728600007172.